హాయ్ అండి. ఈరోజు హోమ్మేడ్ నెయ్యి ఏ విధంగా తయారు చేస్తానో మీకు చాలా వీడియోల్లో కూడా ఇది హోమ్మేడ్ నెయ్యి అని అనేసి మీకు చెప్పాను కదా. అది ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. ఈరోజు 1/2 లీటర్ తీసుకున్నానండి. ఇవి పాలు బాగా మరగబెట్టుకొని నేను మరగబెట్టుకొని చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మేగడంతా కూడా చూసారా ఎంత బాగా కట్టిందో. ఈ మేగడ నేను ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేస్తానో, ఎన్ని రోజులకి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. వచ్చేయండి. ఇప్పుడు తీసి ఈ బాక్స్లోకి వేసేద్దాం. చూసారండి ఎంత బాగా కట్టిందో. ఈ మేగడంతా కూడా ఈ బాక్స్లోకి వేసేద్దాం. వేసిన తర్వాత ఫ్రిడ్జ్లోని నేను స్టోర్ చేసుకుంటాను. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఇవి దీనివల్ల ఎక్కువ మేగడ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లోని డేపర్లో పెట్టేసుకొని నేను 1 మంత్ తర్వాత మీకు చూపిస్తాను. ఇవ్వండి 1 మంత్కి నాకు మొత్తం ఈ బాక్స్ నిండిపోగా ఇవన్నీ కూడా నిండిపోయినవి. ఇప్పుడు నేను చేసే ముందు 1 గంట ముందు నేను తీసి బయటని పెట్టేసుకున్నాను. ఇక చూసారా ఈ కూలింగ్ అంతా కూడా పోయి ఇలాగా చూసారా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా బౌల్లోకి, పెద్ద బౌల్లోకి ఈ మేగడ్డ మొత్తం వేసేసుకుంటున్నాను. వేసి కొంతమంది మిక్సీలో చేసుకుంటారు, కొంతమంది ఇలాగే మరగబెట్టేస్తారు కూడాను. నేనైతే అలా చేయను. శుభ్రంగా చక్కగా ఇగోండి ఇది కూడా వేసేసుకుంటాం. ఇగోండి నెల రోజులకి నాకు ఇంత వచ్చింది. ఇది మిక్సీలో రుబ్బకుండా ఎలా అయితే నేను చేస్తానో అలా చేశారనుకోండి చాలా బాగా వస్తుంది. నేను మిక్సీలోను కానీ మిక్సీలో అది చేయకోకుండా నేను చక్కగా నేను ఎలా చేస్తానో మీరు కూడా అలా చేయండి. చేస్తే వెన్నపూస చాలా బాగా వస్తుంది. చేసిన తర్వాత ఎలా కడగాలో కూడా మీకు చెప్తాను. చెప్పి ఎలాగ మరగబెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను. అప్పుడు మరగబెట్టిన దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటే బాగుంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మేగడంతా కూడా ఈ గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. నేను 1 చెంబుడు నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు చెంబుడు నీళ్ళు పోసాం కదండి. నేనైతే మజ్జిగ కవ్వం కానీ ఏది పెట్టుకోనండి. ఫస్ట్ నుంచి కూడా నేను ఈ కర్రని నాకు మడత కుర్చీలు ఉంటాయి కదా, ఆ కుర్చీలోదనమాట. ఇది బాగా క్లీన్ చేసుకొని ఇది అప్పటి నుంచి కూడా నేను ఇదే వాడుతున్నాను. నేను పిసకడం కానీ ఏమి చేయను. ఈ విధంగానే ఇలా తిప్పుతాను అనమాట. 10 నిమిషాలు తిప్పబోడికి వెన్నపూస అయితే మనకి చక్కగా వచ్చేద్ది. ఇగుండి మొత్తం ఈ ఐస్ గడ్డలా కట్టేసిందంతా కూడా బాగా కరిగిపోయింది కదా. స్మెల్ కానీ ఏమీ ఉండదు. మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ కర్ర ఉంది కాబట్టి నేను ఈ కర్రతో చేస్తున్నాను. ఏది ఉంటే దాంతోనే అలాగా మజ్జిగ కవ్వం తిరిగేసన్నా సరే ఆ కవ్వంది కర్ర ఉంటుంది కదా, దాంతోనైనా ఇలాగా తిప్పుకుంటే మనకు సరిపోద్ది. దీంతోనే పెద్ద శ్రమ పడవలసిన అవసరం అయితే లేదు. వెన్న చేసుకోవడం బాగా కష్టం, అది కడుక్కోవాలి అలాగా ఏం ఫీల్ అయ్యే అవసరం లేదు. మనం ఇది మేగడంతా కూడా ఇలాగ మనం ఇలా తిప్పుతూ ఉంటే ఒక 10 నిమిషాలకు వచ్చేస్తుంది. ఇగోండి చూసారా నాకు 10 నిమిషాలు పడుతుంది అని చెప్పాను. 10 నిమిషాల లోపలనే కూడా వచ్చేసింది. ఇగోండి ఇలా రావాలన్నమాట మొత్తం అంతా కూడా. చూసారా ఇలా ముద్దలాగా. అంతా కరిగిపోయింది ఇంకా రాలేదు, ఇలా పల్చగా ఉంది అని అనుకుంటే కనుక ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, అవి వేసుకొని ఇలాగా తిప్పుతూ ఉంటే కనుక తొందరగా వచ్చేస్తుంది. అందుకని అనేసి మీరు ఆ విధంగానన్నా చెయ్యండి. ఇప్పుడు ఇది ఏ విధంగా కడుగుతామో చూపిస్తాను. చూసారా ఇక్కడ మాత్రమే అంటుకుంది కానీ అంతా కూడా మామూలుగా ఉంది. ఇగోండి మొత్తం అంతా కూడా అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఇలా ఉండాలన్నమాట. ఇలా అయ్యిందనుకో మనకు వెన్నపూస అది చాలా బాగా వచ్చినట్టుగా పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఐస్ వాటర్ ఈ నీళ్ళు వంపేసి ఐస్ వాటర్ వేసుకొని ఎలా కడుక్కోవాలో చూపిస్తాను. వెన్నపూస అది పడిపోకుండా జాగ్రత్తగా చెయ్యి అడ్డు పెట్టుకొని ఆ మేగడది పీచులా ఉంటుంది కదా,
అదంతా ఆ వేస్టేజ్ మొత్తం కూడా బయటకు వదిలేసుకోవడమే మనం. ఇప్పుడు ఐస్ వాటర్ వేసుకుందామండి. ఇది ఐస్ వాటర్తో కడుక్కుంటేనే చాలా బాగా వస్తుంది. ఒక 4 సార్లు అన్నా సరే అలాగ ఐస్ వాటర్తోనే బాగా ఇలాగా కడుక్కోవాలన్నమాట. పిసకడం కానీ అలాగా చేయకూడదు. ఇలా వేళ్లతోనే ఇలా కడుక్కోవాలి. కడుక్కొని ఇందాకలాగే నీళ్ళు అవి వంచేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఈ మేగడ పైన ఉండేది కదా ఈ పీచు లాంటిది, ఇదంతా కూడా వేస్టేజ్ అంతా పోవాలన్నమాట. ఓన్లీ మనకు వెన్నపూస ఒకటే కావాలి. మీకు ఎప్పటి నుంచో ఈ వీడియో పెట్టాలని అనుకుంటున్నాను. నన్ను అయితే ఒకరు అడిగారు కూడాను. పెట్టడం అయితే మటుకి చాలా లేట్ అయ్యింది. ఇగోండి, నేను 4-5 సార్లు బాగా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా బాగా వంపేసుకోవాలి. ఇగోనండి, ఇంకా వాటర్ ఉంది కదా, ఇది కూడా జాగ్రత్తగా ఇలా అనుకుంటూను మొత్తం అంతా కూడా, ఎందుకంటే నీరు ఉండడం వల్ల నెయ్యి మరిగేయడానికి టైం పడుతుంది అన్నమాట. అందుకనేసి ఈ నెయ్యి అంతా, ఈ వెన్నపూస అంతా కూడా ఇలా పెట్టుకొని చక్కగా జాగ్రత్తగా ఇలా వంపుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా, మొత్తం వాటర్ అంతా కూడా పోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా మరగబెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టుకొని. ఇప్పుడు ఇలాగా కొంచెం మరగనిద్దాం. ఇగోండి, చూసారు కదా ఎలా కరుగుతుందో. ఇప్పుడు మనం ఈ గరిటె పెట్టుకొని ఇలాగా తిప్పుకుందాం. తిప్పితే ఇదంతా కూడా వెన్నపూస మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోద్ది. నురగలా వస్తుంది అని అనేసి ఏం ఫీల్ అవసరం లేదండి. చాలా బాగా అంతా కూడా బాగా మరగాలన్నమాట. మరిగితే అన్నీ కూడా ఈ నురగ అంతా కూడా తగ్గిపోయి నీట్గా వెన్నపూస చాలా బాగా వస్తుంది. ఇగోండి, ఇలా మరుగుతున్నప్పుడు మనం కలుపుకోకుండా వదిలేస్తే కనుక ఈ కింద ఉన్నది కదా, ఈ మేగడ తాలూకు అది ఉంది కదా, అదంతా కూడా అడుగు పట్టేస్తుంది అనమాట. అడుగు పట్టేసి ముందు అది మాడిపోద్ది. అందుకనేసి మనం ఇలా కలుపుకుంటూ మరగబెట్టుకున్నామంటే కనుక అది కూడా మాడదు. అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా నేను చెప్తాను మీకు. ఇగోండి, చూసారా బాగా మరుగుతుంది కదా, ఇలా మరగాలన్నమాట. ఇప్పుడు చూసారా, ఈ మేగడ తాలూకు అది ఇది ఉంది కదా, వెన్నపూస తాలూకు అది, ఇదంతా కూడా కలర్ మారిపోవాలి, బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అప్పటి వరకు కూడా మనం ఇదే విధంగా కలుపుకుంటూ అడుగు పట్టకోకుండా బాగా కలుపుకోవాలన్నమాట. స్మెల్ అయితే మటుకి చక్కగా మనం కలుపుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. బయట ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళ ఇంట్లో నెయ్యి మరగబెట్టుకుంటున్నారని అయితే మటుకి బాగా తెలుస్తుంది కూడాను. చూడండి, ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇగోండి, ఇలా మరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం మనం. స్టవ్ ఆపేసాను. ఇగోనండి, ఈ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఈ మేగడది మొత్తం కూడా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం మరగబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసాం కదా, ఇలా నురగొంది అలాగా అనేసి అనుకోకర్లా. అంటే మనకు మరిగే ముందు అలాగా నురగలాగా ఫామ్ అవుతుంది, ఏం పర్వాలేదు. ఇదంతా కూడా బాగా చల్లారబెట్టుకొని మనం వడగట్టుకొని ఒక బాక్స్లోకి వేసుకుందాం. ఇగోండి, బాగా చల్లారిపోయింది కదా. ఇలా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం వడకట్టేసుకుందాం ఒక డబ్బాలోకి. ఇప్పుడు ఈ స్టీల్ డబ్బాలోకి మనం వడకట్టేసుకుందామండి. చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మా అమ్మగారు అయితే ఇలాగా కాచి చల్లార్చిన తర్వాత ఇంకా నెయ్యి ఉంది కదా, ఇదంతా కూడా మనం దీంట్లో వేసేద్దాం. ఇగోండి, నెయ్యి రెడీ అయిపోయింది కదా. నాకైతే దాదాపు కేజీ నెయ్యి వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇగో ఇప్పుడైతే ఇది మిగిలింది కదండి, ఇది గోదావరి అంటారండి. మా అమ్మగారు అయితే దీంట్లోని పంచదార కలిపి పిల్లలకి అందరికీ కూడా పెట్టేవారు అనమాట. పెట్టిన తర్వాత ఈ గిన్నెలోని ఇది కూడా వేస్ట్ అవనుకోకుండా దీంట్లో గోధుమ పిండి కలుపుకొని మనం చపాతీ చేసుకోవచ్చు. ఇది పంచదార వేసి తినమనంటే కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది పిల్లలు తినరు కదా.
అందుకని అనేసి నేను చపాతీ కూడా చేస్తాను. ఇది చాలా మంచిదండి. పీరియడ్స్ అయ్యే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నడుము నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది. చాలా బలం కూడా ఇది. ఒకసారి మీరు కూడా ఇలాగా ఈ గోదావరి మట్టికి పడేయొద్దు. మీరైతే మటుకి సాధ్యమైనంత వరకు పంచదార వేసైనా తినండి. పంచదార కాకపోతే గోధుమ పిండి కలుపుకొని చపాతీ అయినా చేసుకొని తినండి. ఇది ఇలాగ డబ్బాలో వేసాం కదా, ఇది మార్నింగ్ కల్లాను గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిన తర్వాత ఎలా తోడుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇగోండి, నెయ్యి తీసిన తర్వాత గోదావరి వచ్చింది కదా, ఇదిగోనండి నేను కొంత తీసి పంచదార కలిపేసి పక్కకు పెడుతున్నాను. మిగతా దాంట్లోనే గోధుమ పిండి కలుపుకొని చపాతీలు చేస్తాను. చపాతీలు అయితే మటుకు చాలా మెత్తగా చాలా బాగుంటాయి కూడాను. ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మా పిల్లలకి చేసి పెట్టేదాన్ని, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇలా చపాతీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇగోండి, నాకైతే కేజీ పావు నెయ్యి అయ్యిందండి. నాకు ఈ 2 డబ్బాలు అవగా ఇంకొంచెం ఉంది. ఇదేమో గోదావరిని ఈ విధంగా ప్రిపేర్ చేశాను. తర్వాత గోదావరి మిగిలిన దాంతో చపాతీలు చేశాను. ఇవి చూసారా ఎంత మెత్తగా చాలా బాగుంటాయి. ఇలాగా దీంట్లోని మనం షుగర్ వేసుకొనన్నా తినొచ్చు. ఈ పంచదార గోదావరి కలిపింది దీంట్లో పెట్టుకొని అయినా సరే తినొచ్చు. చాలా బలము, నడుముకు మంచిది, మనకి అన్నిటికీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు నెయ్యి చేసినప్పుడు ఇదైతే పడేయొద్దు, ఇలా మీరు తినండి. మిగతాది పిల్లలు తినలేని వాళ్ళకి ఇలా చెయ్యండి, చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నేను టేస్ట్ చేసి నేను కూడా ఆస్వాదిస్తాను. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.